వచ్చే ఎన్నికల నాటికి ప్రతి కాలనీలో చుక్క నీరు నిల్వకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి కాలనీలో చుక్క నీరు నిల్వ లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ మరియు 61వ డివిజన్ వడ్డేపల్లి, ప్రశాంత్ నగర్, సిద్ధార్థ నగర్, వెంకటాద్రి నగర్లలో దాదాపు 3 కోట్లతో ఆయా కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే నాయిని స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా సమవుజ్జిగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. వర్షాకాలంలో సమీపిస్తున్న క్రమంలో నిర్ణీత సమయంలో రోడ్లు, డ్రైన్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాయి అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం సమవుజ్జిగా చేస్తున్నామని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో చాలా కాలనీలలో డ్రైన్ మరియు సీసీ రోడ్ల అవసరం ఉన్నదని, క్రమేపీ మున్సిపల్ నుంచి R&B నుంచి నిధులను తీసుకువస్తూ పనులను చేపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చాలా పెట్టినాం కానీ కొన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతున్నది. ఇంకో వారం 10 రోజుల లోపల మిగతా వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి నేడు 61వ డివిజన్లో కూడా సుమారు 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తోటి వాటిని కూడా ఇప్పుడు ఓపెన్ చేయడానికి వెళ్తున్నాం. మరి నిజంగా కూడా చాలా రోడ్డు, డ్రైనేజీలు ఇంకా అవసరం ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీలైన కాడికి R&B నుంచి కానివ్వండి, మున్సిపాలిటీ నుంచి ఎక్కువ నిధులు తేవటం, R&B నుంచి సంబంధించిన కూడా కొన్ని నిధులు ఇవ్వటం, వీటన్నిటినీ పట్టుకునే ఇలా వాడలో రోడ్డు, డ్రైనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నాం. మరి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే సంవత్సరం 16 నెలలు అయింది, ఇప్పటికి 16 సంవత్సరంన్నర అవుతున్నది. సంవత్సరంన్నర కాలంలో ఎన్నో రోడ్లకు మీరు ఏ వాడకపోయినా సిమెంట్ బస్తాలు క్యూరింగ్ వేసి ఉన్నాయి. సరే వేస్తున్నాం కదా, అక్కడ కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వదిలిపెట్టకుండా ఇవాళకి చూడండి మీరు. వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలం వస్తే ఎక్కువ శాతం ఎక్కువ నీళ్లు నిల్వకుండా గతంలో నివారించగలిగినాం. ఈ వర్షాకాలానికి దాదాపు 80 to 90% నీళ్లు నిల్వకుండా శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కొబ్బరికాయ కొట్టినామంటే మేము రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి అని పెట్టిన తప్ప కొబ్బరికాయలు కొట్టి కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకుండా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. 2 రోజులు లేట్ అయినా ఓపిక పట్టండి. తప్పకుండా నేను ఇవి కంప్లీట్ చేయండి. మళ్ళీ వచ్చి ఎప్పుడు కానీ ఎలక్షన్లకు ఏ ఓటు కూడా అడగనని కూడా మీకు ద్వారా చెప్తున్నాను.